ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవము ఇంకోటి అనే పేరుతో జరుగుతున్న సమావేశాలన్నీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కోసం నిర్వహిస్తున్న సమావేశాలే. ప్రతి జిల్లాకు ప్రతి ఏరియాకు ఒక సమావేశం పెట్టి ముఖ్యమంత్రి పాల్గొంటున్నాడు. నిన్న నర్సంపేట అయింది, ఇవాళ దేవరకొండ, రేపు ఇంకొకటి. ఇట్లా 17వ తారీఖు ఎలక్షన్స్ అయ్యేదాకా ఈ బహిరంగ సభలు కొనసాగబోతున్నాయి. ఇదే సమయంలో 2 ఏళ్ళు అయిపోతున్నది గవర్నమెంట్ వచ్చి, కాబట్టి వీళ్ళు ప్రజాపాలన ప్రజా విజయోత్సవం జనాలంతా ఎగిరి దుంకుతున్నారు. మొత్తం ఇట్లా కాసుల వర్షం కురుస్తుంది ఇళ్లల్లో అని ఈ విజయోత్సవ సభలు పెడుతున్నారు. కానీ మీరు చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అని 100 సార్లు అయినా పోతా, నాకు చాలా ఓపిక ఉంది, అదే సమయంలో నాకు ప్రశ్నించే దమ్ము కూడా ఉంది అంటుండు. మరి బీసీ రిజర్వేషన్ల అంశం విషయంలో ఆ దమ్ము ఎక్కడ పోయి? అంతేనా? బీసీ రిజర్వేషన్ల అంశంలో ఆ దమ్ము ఎక్కడ పోయింది? మోదీని ఎందుకు క్వశ్చన్ చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంది కదా పార్లమెంట్లో. బీజేపీని తరువుగా ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం దొరికిండే కదా మీకు. మరి రాహుల్ గాంధీ కూడా ఆలోచన ఎందుకు చేయలేకపోయిండు? సరే, మీ ఆలోచన అంటే మీది ఒక వర్గము, మీరంతా ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకులనే ఒక చర్చ ఉన్నది అనుకుందాం. మరి రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటున్నారు కదా, రాహుల్ గాంధీ కూడా ఆలోచన ఎందుకు చేయలే? బీజేపీ వాళ్ళకి ఎట్లాగో ఇష్టం లేదు కదా ఈ రిజర్వేషన్స్, ఈ అంశము పెద్దగా. సో అట్లాంటి వాళ్ళని తరువుగా ఎక్స్పోజ్ చేసే అవకాశం వచ్చింది కదా. పార్లమెంట్ సమావేశాల్లో మీరు పెద్ద ఎత్తున పార్లమెంట్ని స్తంభింపచేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి అప్పుడు ఎలక్షన్లకు వస్తే మీకేమైనా కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుండే కదా. లేదురా భయ్, వాళ్ళు కొట్లాడిరు, చేయాల్సిందంతా చేసిరని అనుకుంటుండే కదా. పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి అనగానే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినావు కదా. మళ్ళనేమో నిధులు అడిగే దమ్ముంది, అది ఉంది, ఇది ఉంది అని అంటున్నారు. అంతా కలిసిపోయి నిర్ణయం తీసుకొని బీసీలను మోసం చేసిరు కదా.